వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. ఐసర్, నైసర్, ఐఐటీస్ గురించి వినుంటారు, ఐఏఎస్సి కాలేజీల గురించి వినుంటారు, జాయిన్ అయిన స్టూడెంట్స్ గురించి తెలుసుకొని ఉంటారు. కానీ ఇండియాలో ఫస్ట్ నోబెల్ బహుమతి తెచ్చిపెట్టిన ఇన్స్టిట్యూషన్, ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్, హయ్యెస్ట్ స్కాలర్స్ ఉన్న ఇన్స్టిట్యూషన్ ఐఏసిఎస్ కోల్కతా గురించి మీకు తెలుసా లేదా? కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఐఏసిఎస్లో జాయిన్ అవుతే ఇంకా ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనేది మీకు ఒకసారి క్లారిటీగా నేను చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. 2025 వరకు దీనిలో జాయిన్ అవ్వడానికి ఉన్న ప్రాసెస్ ఇప్పుడు 2026 నుంచి అయితే చేంజ్ చేయడం జరిగింది. అది కూడా మీకు చాలా ఈజీ అవుతుంది ఇంకా ఈ ఇయర్ నుంచి జాయిన్ అవ్వడానికి. ఎలా అనేది డీటెయిల్స్ ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీరు అందరూ సివి రామన్ గురించి వినుంటారు, మేఘ్నా సహా కొంతమందికే తెలిసి ఉంటుంది. ఒక్కసారి గూగుల్లో చేస్తే మీకు అర్థమవుతుంది. సో మనకిది ఏసియాలోనే పురాతన పరిశోధన సంస్థ 1876లో స్థాపించబడింది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిఎస్టి పరిధిలోని పబ్లిక్ డీమ్ రీసెర్చ్ యూనివర్సిటీ. మనకి ఇక్కడ సివి రామన్ గారు పరిశోధన చేసి భారతదేశానికి ఫస్ట్ నోబెల్ బహుమతి తెచ్చిపెట్టిన ఇన్స్టిట్యూషన్ ఇది. రీసెర్చ్ ఓరియంటెడ్గా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి మనకు న్యాచురల్ ఇండెక్స్లో టాప్ 10లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కనుక చూసుకుంటే, టాప్ 10 గ్రేడ్ కనుక చూసుకుంటే ఐఏసిఎస్ఏ నెంబర్ 1లో ఉంటుంది. తర్వాత ఐఐటీస్, ఐఏఎస్సిఆర్స్, నైసర్లు ఉంటాయి. సో మనకి ఇక్కడ 2025 వరకు అందరు స్టూడెంట్స్కి ఐఏఎస్సిఆర్లో జాయిన్ అవ్వడం తెలుసు, కానీ ఐఏఎస్సిఎస్లో జాయిన్ అవ్వడం చాలా కష్టంగా ఉండేది. దాని ప్రాసెస్ వేరే ఉండేది కాబట్టి. కానీ ఈ ఇయర్ అంత కష్టం అవసరం లేదు, కానీ జాయిన్ అవ్వడానికి ఈజీ ప్రాసెస్ ఉంది. మీకు బిఎస్ఎంఎస్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయితే ఉంటుంది. 5 years కోర్స్ ఇది. ఇంటిగ్రేటెడ్ బ్యాచులర్ అండ్ మాస్టర్ ఇన్ సైన్స్. మీకు సబ్జెక్టులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ, కంప్యూటర్ సైన్స్ ఉంటాయి. విద్యార్థులకు అద్భుతమైన పరిశోధకులుగా తీర్చిదిద్దడం. సో మీరు రీసెర్చ్ ఓరియంటెడ్గా వెళ్ళాలనుకుంటే ఐఏఎస్సిఆర్ కాలేజెస్లో కంటే ముందు దీంట్లో జాయిన్ అవుతే ఇంకా టాప్ నోస్ట్కి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. మనకు ఫీ స్ట్రక్చర్ కూడా చాలా అంటే చాలా తక్కువ. మనకు ఐసర్ కాలేజెస్లో చూసుకున్న 50,000 నుంచి 1 lakh వరకు ఫీజు ఉంటుంది సంవత్సరానికి. కానీ ఐఏసిఎస్సి కాలేజీలో ఇందులో అసలు ఫ్యాకల్టీ ఇంటర్నేషనల్ లెవెల్ ఫ్యాకల్టీ ఉండి లోయెస్ట్ ఫీజు తీసుకుంటున్న ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఉంది అంటే అది ఇది మాత్రమే. ఫీజు జస్ట్ 13,500. మళ్ళీ దీనికి మనకు స్టైఫండ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఐఏఎస్సిఆర్లో కంటే స్టైఫండ్ ఎక్కువ వస్తుంది, అది కూడా చెప్తాను. సో మీకు ఐఏఎస్సిఆర్లో మంత్లీ 5,000 స్టైఫండ్ వస్తుంది కదా. ఇందులో ఆ 5,000తో పాటు మీకు 4th year 5th yearలో అయితే 12,000 రూపీస్ స్టైఫండ్ వస్తుంది, అది కూడా మంత్లీ. మీకు గ్రాంట్లు, ఫెలోషిప్లు ఫస్ట్ అందరికన్నా ముందే మీకు రావాలన్నా, హైయెస్ట్ రీసెర్చ్కి సంబంధించి ఫెలోషిప్స్ మీరు వెళ్ళాలన్నా దీనిలోనే పాసిబుల్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంట్ చూసుకుంటే మనకు ఇందులో నుంచి చాలామంది స్టూడెంట్స్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ స్టూడెంట్స్ అనడం కంటే ఇంకా ఇందులో ఒక్కసారి జాయిన్ అవుతే మీరు ఒక సైన్సిస్ట్ అని చెప్పొచ్చు. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 10+2 ఉండాలి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉండాలి, అండ్ ఎక్స్ట్రా సబ్జెక్ట్గా బయాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఉండాలి. 60% మార్క్స్ ఉండాలి. డ్రాప్ ఇయర్ కూడా ఎలిజిబుల్ అవుతారు, అంటే లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబులే. లాస్ట్ ఇయర్ వరకు ఉన్న టెస్ట్ ఇలా ఉండేది. మనకు ఎగ్జామ్ రాయాలి, ఇంటర్వ్యూ చేయాలి, ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేది. దాని తర్వాత కౌన్సిలింగ్ కండక్ట్ చేశారు. లేదు డైరెక్ట్ ఇంటర్ బోర్డ్ మార్క్స్ బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసేవాళ్ళు, మళ్ళీ ఇంటర్వ్యూ ఉండేది, ఫైనల్ లిస్ట్ ఇచ్చేవారు. సో లాస్ట్ ఇయర్ వరకు ఉన్నది ఇంత ప్రాసెస్ ఉండేది ఒక స్టూడెంట్ సెలెక్ట్ అవ్వాలంటే. ఓవరాల్గా 80 మెంబర్స్ స్టూడెంట్స్ వరకు అయితే సీట్స్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో. సో ఒకసారి ఫీ స్ట్రక్చర్ అయితే చూడండి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి మనకు ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ ఫీజు, ఎక్స్ట్రా ఫీజు ఉంటుంది కాబట్టి టోటల్ ఫీజు వచ్చి 31,000 ఉంటుంది. అదే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అయితే కనుక మీకు 20,000 ఉంటుంది ఓన్లీ ఫస్ట్ ఇయర్లో. ఈ అడ్మిషన్ ఫీజు, ఎక్స్ట్రా ఫీజు ఉంటుంది కాబట్టి. మళ్ళీ ఇంకా సెకండ్ ఇయర్ నుంచి కనుక చూసుకుంటే ఫీజు చూడండి 13,500 మాత్రమే. షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ స్టూడెంట్స్ అందరికీ 7,500 మాత్రమే ఫీజు
4th ఇయర్లో మీకు మళ్ళీ 37,000 ఉంటుంది. ఇక్కడ 5th ఇయర్ వచ్చేసరికి 17,000 ఉంటుంది. కానీ మీకు స్టైఫండ్ వచ్చేసరికి మళ్ళీ 4th ఇయర్లో చాలా ఎక్కువ వస్తుంది మంత్లీ. మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పినట్టుగా 12,000 వస్తుంది. సో మీరు పే చేసే ఫీజు కంటే మీకు వచ్చే స్టైఫండే ఎక్కువ ఇక్కడ. ఇందులో ఓన్లీ బిఎస్ఎంఎస్ఏ కాదు, మీకు పిహెచ్డి వరకు పిహెచ్డి స్కాలర్స్ కూడా చాలామంది జాయిన్ అవుతుంటారు. అండ్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం చూడండి, పిహెచ్డి చేయడానికి నార్మల్గా ఎంత అమౌంట్ ఫీజు అవుతుంది. ఇక్కడ చూడండి, పిహెచ్డి ఫీజు కూడా జస్ట్ 50,000లో అవుతుంది. అదే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ అయితే జస్ట్ 26,000. సో దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు, వరల్డ్లోనే చాలా తక్కువ ఫీజు ఉన్న ఇన్స్టిట్యూషన్, టాప్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఉందంటే అది ఇది మాత్రమే. సో అసలు ఐఏసిఎస్ అంటే ఏంటి అనేది ఇక్కడ మీకు వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ప్రతి కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది మిస్ అవ్వకుండా ఉంటారు. ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ సైన్స్. సో ఇక్కడ కల్టివేషన్ అనగానే ఏదో అగ్రికల్చర్ అని మాత్రం అనుకోకండి, అది కాదు. దీనికి ఇచ్చిన నేమే చాలా డిఫరెంట్. సో ఇక్కడ 2026 నుంచి మీకు ఇప్పుడు ప్రీవియస్గా నేను చెప్పినట్టుగా అడ్మిషన్ ప్రాసెస్ అనేది బిఎస్ఎంఎస్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ మనకు ఐఐటి 2026 మీకు అందరికీ ఐఐటి గురించి ఆల్రెడీ నేను యాప్ట్యూడ్ టెస్ట్ సంబంధించి డీటెయిల్స్ ఇచ్చాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. ఐసర్ యాప్ట్యూడ్ టెస్ట్ అయితే ఉందో దాని ద్వారానే మనకు అడ్మిషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనేది లేటెస్ట్గా మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. 2025 వరకు మీకు చూపించాను కదా, ఆ ప్రాసెస్ అంతా జరిగేది. ఇప్పుడు మీరు ఐఐటి ఎగ్జామ్ రాస్తే చాలు, ఆటోమేటిక్గా ఈ కాలేజీలో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇంతవరకు ఐఐటి ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్కి ఐఐఎస్ఆర్ బెంగళూరే చాలా టఫ్ ఉండేది కాంపిటీషన్. అంటే టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు దానిలో జాయిన్ అవ్వరు. కానీ ఇప్పుడు ఇంకా టాప్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇదే ఉంటుంది. సో ఎవరు ఐఐటి ఎగ్జామ్ కూడా మిస్ అవ్వకండి. మీకు డిస్క్రిప్షన్లో ఆ ఎగ్జామ్ సంబంధించిన డీటెయిల్స్ కాలేజెస్ కూడా వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇందులో ఇంకా మీకు ఫర్దర్గా నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఉన్నారు ఇంకా హై లెవెల్ స్టడీస్ అనుకుంటే కనుక హైయర్ స్టడీస్ మాస్టర్స్ ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి ప్రోగ్రామ్ మీకు ఐఐటి జామ్ ద్వారా జాయిన్ అవ్వడానికి ఉంటుంది. అలాగే అడ్మిషన్ ఇంటూ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ విల్ బి బేస్డ్ అండ్ గేట్ ఎగ్జామ్ ద్వారా ఉంటుంది, ఎంటెక్ సంబంధించినవి. సో ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా తక్కువగా వస్తే వదులుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కసారి జాయిన్ అవుతే మీకు ముందుగా చెప్పినట్టు మంచి సైన్సిస్ట్ అవ్వడానికి అవకాశాలు, మీకు ఫెలోషిప్స్ చాలా వస్తాయి. ఎవరు వదులుకోకండి. థ్యాంక్ యూ.